హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో అమ్మఒడికి సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కొత్తగా ఇప్పుడు కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నారనమాట. అమ్మఒడికి ఈ అర్హతలు ఉంటేనే మళ్ళీ వేస్తాము, లేదంటే పేర్లు డిలీట్ చేస్తామని కొన్ని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే కొంతమంది పేర్లు కూడా తొలగించడం జరిగిందనమాట. అయితే ఖచ్చితంగా 2021 జనవరి 9న అమౌంట్ పడాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూస్తే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూడొచ్చు, అనంతపురం జిల్లాకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే అమ్మఒడి చుట్టూ ఆంక్షలు కంచే లబ్ధాన్ని తగ్గించేందుకు 7 కొత్త మార్గాలు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. అయితే ఇక్కడ మనం చూడండి, నెల ఆదాయం 10,000 కంట ఎక్కువ వస్తే అనర్హులుగా భావిస్తున్నారు. 300 యూనిట్ల చొప్పున 6 నెలల విద్యుత్ బిల్లున్న అనర్హతే. అలాగే తొలి జాబితాలో దాదాపుగా 5.79 లక్షల మంది అర్హులుగా గుర్తించారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదివరకు 10,000 ఆదాయం ఎవరికైనా ఎక్కువ వస్తున్నట్లయితే వాళ్ళు అనర్హులుగా భావిస్తున్నారంటే వాళ్ళకి అమ్మఒడి వర్తించదు. దాంతోపాటుగా 6 నెలలకి 300 యూనిట్ల బిల్లు ఎక్కడ వచ్చినా సరే వాళ్ళు కూడా అనర్హతగా చెప్తున్నారు. అలాగే కొంతమంది పేర్లు కూడా తొలగించడం జరిగిందనమాట. ఇక్కడ ఇన్ఫర్మేషన్కి వచ్చినట్టయితే ఇక్కడ చూడొచ్చు, మనకు పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి లబ్ధి చేకూరుస్తామని సీఎం జగన్ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా కొన్ని తెరపైకి అయితే ఆంక్షలు అయితే రావడం జరుగుతున్నాయి. అవేంటంటే ఇక్కడ చూడొచ్చు, మనకు ఆర్థిక భారం తగ్గించుకోవడం చూస్తున్నారు. కానీ వీని ఎరగని విధంగా అమ్మఒడి చుట్టూ ఆంక్షలు పెట్టారనమాట. భారీగా లబ్ధాన్ని తగ్గించడానికి 7 రకాల ఆంక్షలు అయితే తీసుకొచ్చింది. ఫలితంగా జిల్లాలో 1,00,000 మంది తల్లుల అమ్మఒడికి దూరం అవుతున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ అక్షరాల 1,00,000 మంది, అనంతపురం జిల్లాలో 1,00,000 మంది అయితే ఈ విధంగా అమ్మఒడి రావట్లేదని చెప్తున్నారు. అమ్మఒడి అర్హుల జాబితాలో అనర్హులకు పెద్దపీట వేశారు. ప్రభుత్వ టీచర్లు భారీగా జీతాలు తీసుకుంటున్నటువంటి వారిని అర్హులుగా గుర్తించారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంతమంది పేర్లు రావడం జరిగింది, వాళ్ళ పిల్లల పేర్లు. మొదటి అర్హుల జాబితాను తక్కువ తడకలు తయారు చేశారంటూ భారీగా విమర్శలు కూడా వస్తున్నాయి. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు దాదాపుగా 5,79,350 మంది మాత్రమే మొదటి జాబితాలో అర్హులుగా తేల్చారు. ఇది ఓన్లీ అనంతపురం జిల్లా సంబంధించి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఓన్లీ అనంతపురం జిల్లాలో దాదాపు 1,00,000 మంది అంటున్నారు. 1,00,000 మందికి అనర్హత వచ్చిందనమాట. అయితే వీళ్ళు కొన్ని రకాల కారణాల వల్ల తొలగించామని చెప్తున్నారనమాట. దానికి మళ్ళీ సొల్యూషన్గా మరొక అప్డేట్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, మీరు ఎవరైనా సరే ఏ రకాల చేసినా మీరు అన్ని అర్హత ఉండి పేర్లు కానీ లిస్టులో లేకపోయినట్లయితే ఇక్కడ చూడొచ్చు, స్కూలు లేదా గ్రామ వార్డు సచివాలయాలకు చేరినటువంటి లిస్టులో కారణాలతో ఉన్న అర్హత ఉన్న వారి పేర్లు అనర్హత జాబితాలకు వెళ్ళాయి. అయితే వారికి మరో అవకాశం కల్పిస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే చెప్పడం జరిగింది, ఎడ్యుకేషన్ మంత్రి అనమాట. అయితే అమ్మఒడి అనర్హులుగా గ్రామ సచివాలయంలో సమస్యలు పరిష్కరించుకోవాలని, ఇందుకోసం ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చామని, గతంలో ఆదాయ పన్ను చెల్లించిన వారు కూడా అనర్హులని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీరు ఏ కారణం చేతన మీ యొక్క పేరు లేదు అంటే మీరు స్కూల్ కానీ గ్రామ వార్డు సచివాలయం కానీ వెళ్ళినట్లయితే అక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారనమాట. అంటే మీరు ఏదైనా కారణాల వల్ల అంటే ఆదాయం కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి, ఏదైనా కొన్ని కారణాల వల్ల అనర్హత నుంచి వచ్చిందనుకోండి, లిస్టులో పేరు లేదనుకోండి, అక్కడికి మీరు వెళ్ళినట్లయితే మీరు కొన్ని డాక్యుమెంట్స్, విద్యార్థికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ బుక్, షిఫ్ట్ కోడ్ ఎటువంటివన్నీ ఇచ్చేసారనుకోండి, ఖచ్చితంగా మీ యొక్క అమౌంట్ అయితే పడుతుంది. 2021 జనవరిలో పడాలంటే ఖచ్చితంగా మీరు చేసినల్లా లిస్టులో పేరు తెచ్చుకోవడమే. మనకి ఇప్పుడు లిస్ట్ అనేది విడుదల చేశారు కదా, మన దాదాపుగా ఈ నెల 24 నుంచి మళ్ళీ 29 లోపు అయితే మళ్ళీ ఎవరైతే పేర్లు రాలేదో వాళ్ళందరి లిస్ట్ అనేది సేకరించేసి 29న ఆ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి 30 తారీఖున పెడతారనమాట. 30 తారీఖున వచ్చిందంటే ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ అనమాట. సెకండ్ లిస్ట్ పెట్టినట్లయితే ఖచ్చితంగా అందరి పేర్లు వస్తాయి. మీరు చేయాల్సిందల్లా లిస్టులో పేరు లేని వారు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే లిస్టులో పేరు ఉందా లేదా చెక్ చేయాలనుకుంటే వీడియో కింద నా డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. ఏమీ లేదు, మదర్ ఆధార్ కార్డు కానీ చైల్డ్ ఆధార్ కార్డు నెంబరు, అలాగే మీ యొక్క వెరిఫికేషన్ కూడా అయితే అక్కడ ఉంటుంది. అది ఎంటర్ చేసినట్లయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదివరకు వీడియో చేసి నిన్న ఒకసారి చూడండి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అర్హత లిస్ట్లో పేరు ఉన్నదా లేదా మీ మొబైల్ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. విత్ ప్రూఫ్తో వీడియో చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మన ఛానల్లో ఉంటుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రతి ఒక్కరైతే లింక్ ఓపెన్ చేసి మీ యొక్క పేర్లు చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. జై హింద్.